ఈ కృష్ణ ధర్మ పరిషత్ అని కేఈ ప్రభాకర్ ఇంట్లో పెట్టినాము. అయితే కేఈ ప్రభాకర్ ఇంట్లో పెడితే మాకు అందులో మొత్తం 1,85,00,000 పెట్టి మేము దాన్ని డెవలప్మెంట్ చేసి అది ఆఫీస్గా నడుపుకుంటున్నాము. ఆయన మీరు కాల్ చేయండి నేను వాడుకుంటా అంటే 6 మంత్స్ బిఫోర్ మేము ఇక ఆఫీస్కి వెళ్ళడం లేదు. మా డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడిగితే ఈ రోజు ఇస్తా రేపిస్తా ఈ రోజు ఇస్తా రేపిస్తా అని ఇట్లా తిప్పుకుంటున్నారు. ఒకరోజు మా కృష్ణ ధర్మ పరిషత్ కార్యకర్తలము రాము నేను ఇద్దరం పోయి మాట్లాడదామని ప్రభాకర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కడి పైసలు ఎక్కడి కృష్ణ ధర్మ పరిషత్ డబ్బులు రివాల్వర్ గన్నులు బాగా డ్రింక్ చేసి ఉండండి. ఫుల్ డ్రింక్ చేసిండు. ఒక పిస్టల్ ఇక్కడ తీసుకురాగానే మన ఫార్చునర్ కార్లోకి వెళ్ళి ఒక రివాల్వర్ పిస్టల్ తీసుకొని వచ్చి నా ముందే ఆ రివాల్వర్ బుల్లెట్ లోడ్ చేసి ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇక మాకు ప్రాణ భయంతో మేము పక్కకు మాకు కాలు కుంటిగా ఉంది, పక్కకు వెళ్దామంటే పోవడానికి వెళ్ళలేదు. పక్కకి ఇతను రాము యాదవ్ ఉన్నాడు. మేమిద్దరం ఎలాగో దేవుని దేవాల తప్పించుకున్నాం సార్. తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎన్నో మీరు కంప్లైంట్ ఇచ్చి పోయిన సాటర్డే అండి. ఏం జరగలేదు. మీ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. దీపు అండి, వెంకటన్న మా అన్నయ్య. యాక్చువల్గా ఆ రోజు మేము పైకి వెళ్ళలేదు. అన్న జస్ట్ డబ్బుల విషయమై ఆయన ప్రభాకర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక 15-20 నిమిషాల తర్వాత సౌండ్ వస్తుండే కాల్పులు జరిగినట్టు. మాకు టెన్షన్ అయింది. వెళ్ళేసరికి అన్న తప్పించుకొని కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అదే రోజు నైట్ వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు దాకా ఆయన ప్రాణ భయంతో ఆల్రెడీ ఆయనకు హార్ట్ స్ట్రోక్ లాగా హెల్త్ బాగాలేదు 1 మంత్ బ్యాక్ నుంచి. అప్పటి నుంచి అన్న చాలా సిక్ అయ్యి చాలా బాధలో ఉన్నారు. అమౌంట్ విషయంలో అడగడానికి వెళ్తే దౌర్జన్యంగా అన్నని ఫైర్ చేయడానికి వెళ్ళారు. దాని గురించి మేము మీ ద్వారా అయినా సరే న్యాయం జరుగుతుందని, మా అన్న పక్షాన మేము మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఇక్కడ వచ్చాము. ఏం జరిగిందో ఒకసారి అన్న